హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ కు సంబంధించిన 3వ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఎలా చూసుకోవాలి, మరియు ఎన్ని మార్కులకైతే జాబ్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది, మరియు ఈ 3వ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, వాళ్ళు వెరిఫికేషన్ కి ఎలా అటెండ్ అవ్వాలి, మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే వరకు చూడండి. ఇప్పుడు ఆ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ కు సంబంధించి మనకు జనవరి నెలలో దాదాపు 28,000 పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1060 పోస్టులకి, మరియు తెలంగాణలో 900 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చి ఉండింది అనమాట. ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఫస్ట్, సెకండ్ మెరిట్ లిస్టులలో జాబ్ వచ్చినప్పటికీ జాయిన్ కాకుండా ఉంటారో, లేకుంటే వద్దనుకుని ఉంటారో, అలాంటి వాళ్ళ ప్లేస్లలో వీళ్ళకైతే అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇక్కడ మీరు ముందుగా గూగుల్ అయితే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అయితే క్లిక్ చేశారంటే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది పాత వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు యాక్సెస్ ద న్యూ వెబ్సైట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఇండియా పోస్ట్ .gov.in లో కూడా మీరు డైరెక్ట్ గా అయితే ఆ లింక్ అయితే ఓపెన్ చేసైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ మరియు వేకెంట్ పోస్ట్ లాంటి అన్ని ఆప్షన్స్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తాయి. మనకు ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 అని ఉంటుంది. దాని మీద అయితే మనం క్లిక్ చేశారంటే ఇక్కడ అన్ని స్టేట్స్ కి సంబంధించి మనకు రిజల్ట్స్ కానివ్వండి, లేకుంటే మొత్తం షార్ట్ లిస్ట్ 1, షార్ట్ లిస్ట్ 2 అలా చూపించడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన లిస్టులను అయితే మనము ఒకసారి ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద మీరు క్లిక్ చేశారంటే అక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి సప్లిమెంటరీ లిస్ట్ 1 అనమాట. ఇది ఫస్ట్ వచ్చింది. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఫస్ట్ లిస్ట్ అనమాట. దాని తర్వాత సప్లిమెంటరీ లిస్ట్ 2 వచ్చి సెకండ్ లిస్ట్, సప్లిమెంటరీ లిస్ట్ 3 వచ్చి థర్డ్ లిస్ట్ అనమాట. ఈ థర్డ్ లిస్ట్ లో దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 360 పోస్టులకు అయితే ఈ థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాదాపు 7 లిస్టులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా ఎక్కువ మార్కులు పొంది ఉండి ఇంకా రాకుండా ఉంటే వాళ్ళైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7 లిస్టుల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరియు కొత్త నోటిఫికేషన్ జూలైకి సంబంధించి కూడా మనకు కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లిస్ట్ 3 అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్. ఎవరైతే ఇందులో షార్ట్ లిస్ట్ లో జాబ్ పొంది ఉంటారో వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్స్ ని డివిజనల్ ఆఫీస్ లో వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 26వ తేదీ అనమాట. ఈ నెల 26వ తేదీ లోపల వాళ్ళకు దగ్గరలో ఉన్న ఏదైతే డివిజనల్ ఆఫీస్ ఉంటుందో అక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమేమి తీసుకొని పోవాలంటే క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మరియు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అక్కడ పెట్టి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అనమాట. ఆధార్ కార్డు కానివ్వండి, లేకుంటే మీ 10th మార్క్స్ మెమో కానివ్వండి, మరియు ఇతర ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకుంటే స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్, మరియు ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్, మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లాంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే 2 సెట్లు జిరాక్స్ కాపీస్ మరియు ఒరిజినల్ కాపీస్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. ఇది అమలాపురం డివిజన్ కి స్టార్టింగ్ లో వచ్చి ఉన్నది. మొత్తం ఇక్కడ 5 పోస్టులు 6 పోస్టులు అయితే అమలాపురం డివిజన్ లో ఉన్నప్పటికీ అన్నిట్లలో కూడా 100కి 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అంటే 600కు 600 కానివ్వండి, 10 జీపీఏకి 10 జీపీఏ కానివ్వండి, అలాగే 10 గ్రేడ్ పాయింట్స్ కి 10 గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ అయితే రావడం ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ కి మాత్రమే మనకు 98.1667% వచ్చినప్పటికీ జాబ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు అన్ని డివిజన్స్ కు సంబంధించి నేను చిన్నగా స్క్రోల్ అయితే చేస్తాను, మీరు గమనించవచ్చు అనమాట. అన్ని పర్సెంట్లు అన్ని డివిజన్స్ లో కలిపి కూడా మనకు 100% ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే పొందడం జరిగింది. ఇక్కడ అనంతపురం డివిజన్ కు సంబంధించి, అలాగే ఇక్కడ భీమవరం డివిజన్ కు సంబంధించి ప్రతి ఒక్క మనకు
డివిజన్ లో కూడా 100కి 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. ఓబీసీ కానివ్వండి, అన్రిజర్వ్డ్ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఏ కేటగిరీకి సంబంధించినప్పటికీ ఇది చిత్తూరు డివిజన్ కి సంబంధించి అనమాట. ఏ డివిజన్ కి సంబంధించినప్పటికీ కూడా మనకు మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే గమనించవచ్చు అనమాట. ఇది మనకు తెలంగాణతో పోలిస్తే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. తెలంగాణలో 95 అబ్బో ఉంటే ఖచ్చితంగా ఒక జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ లిస్టును కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. ఇది కడప డివిజన్ కు సంబంధించి ఓన్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సి ఉన్న వాళ్ళకు మాత్రమే 98.1667% ఉన్న వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇతర మిగతా అన్ని వాటిలలో మీరు చూస్తే, అన్ని డివిజన్స్ లో మీరు చూస్తే ఇక్కడ మీకు 100కి 100% ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ జాబ్ అయితే రావడం జరిగింది. మరియు కడప డివిజన్, అలాగే ఏలూరు డివిజన్, మరియు ఇతర గుడివాడ డివిజన్, ఇక్కడ గూడూరు డివిజన్, మరియు గుంటూరు డివిజన్, తర్వాత హిందూపూర్ డివిజన్, ఏ డివిజన్ లో చూసుకున్నప్పటికీ మీకు 100కి 100% ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. లేదంటే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ లో వాళ్ళ ఈ నంబర్ ని అయితే ఫైండ్ అవుట్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, అలాగే వాళ్ళ ఫోన్ కూడా మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. కాకినాడ డివిజన్ చూడొచ్చు మీరు, కర్నూలు డివిజన్, అలాగే మచిలీపట్నం, మార్కాపురం, అలాగే మీకు నంద్యాల డివిజన్, తర్వాత నసరావుపేట, అలాగే నెల్లూరు డివిజన్, ఇతర పార్వతీపురం డివిజన్, మరియు ప్రకాశం డివిజన్, ప్రొద్దుటూరు డివిజన్. ఏ డివిజన్ లో చూసుకున్నప్పటికీ మీకు 100కి 100 తప్ప వేరే ఏ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా జాబ్ అయితే రాలేదు. రాజమండ్రి డివిజన్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట. ఇది ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ గుంతకల్కు సంబంధించి అక్కడ కూడా 100కి 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. శ్రీకాకుళం డివిజన్ కూడా మీరైతే గమనించవచ్చు అనమాట. 99.883 పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఒకరికి మాత్రమే, ఒకవేళ తక్కువ పర్సెంటేజ్ ఇచ్చిన 1% అది కూడా వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. తాడేపల్లిగూడెం, తెనాలి డివిజన్, తిరుపతి డివిజన్, మరియు ఇక్కడ తిరుపతి డివిజన్ లో ఒకరికి మాత్రం పీడబ్ల్యూడి ఏ క్యాండిడేట్ కి మాత్రం 91%కే జాబ్ అయితే రావడం జరిగింది. మరియు మిగతా ఇతర నార్మల్ క్యాండిడేట్స్ కి అయితే 100కి 100 ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే విజయనగరం డివిజన్, విశాఖపట్నం, విజయవాడ డివిజన్ సంబంధించి కూడా 100కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 342 మనకు మందికి అయితే ఇక్కడ జాబ్ అయితే రావడం జరిగింది అనమాట. ఎవరైతే జాబ్ పొంది ఉంటారో వాళ్ళైతే ఈ నెల 26వ తేదీ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వాళ్ళ డివిజనల్ ఆఫీస్ లో వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది మనకు దీనికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఇండియన్ పోస్టల్ జీడీఎస్ కు సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అనమాట. ఒకసారి మనము తెలంగాణకి సంబంధించి లిస్ట్ అయితే చూద్దాము. మనము ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 3 మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. అక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ అందరికి 99 ఉన్నప్పటికీ వాళ్ళకైతే జాబ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, దే షుడ్ గెట్ వెరిఫైడ్ ది సర్టిఫికేట్స్ ఇన్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ అనమాట. 26/5/26 లోపలనే వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా సేమ్ సర్టిఫికేట్స్ ఏవైతే నేను చెప్పానో, ఆంధ్ర వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్తారో, తెలంగాణ వాళ్ళు కూడా అదే సర్టిఫికేట్స్ అయితే తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 సెట్ ఆఫ్ ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద డాక్యుమెంట్ షుడ్ బి గెట్ వెరిఫైడ్ అనమాట. తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్ లో మీరైతే గమనించవచ్చు అనమాట. దాదాపు అందరికి 99% వచ్చినప్పటికీ జాబ్ అయితే రావడం జరిగింది. అలాగే హన్మకొండ డివిజన్ కి సంబంధించి కూడా 99% కి జాబ్ రావడం జరిగింది. 100% ఉన్న వాళ్ళకి కూడా కొందరికైతే సిటీలో, మేజర్ సిటీ హైదరాబాద్ లో ఇక్కడ జాబ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చెక్ చేసుకొని సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూసుకోవచ్చు. వాళ్ళకు కూడా మెయిల్ మరియు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఇది హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ సౌత్, అలాగే ఇతర కరీంనగర్ డివిజన్ కి సంబంధించినటువంటి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 95% కి జాబ్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 97.5% కూడా అన్రిజర్వ్డ్ రావడం జరిగింది. కరీంనగర్ లో 98 కూడా అన్రిజర్వ్డ్ కింద జాబ్ అయితే రావడం జరిగింది.
కరీంనగర్ డివిజన్ కి సంబంధించి అనమాట ఇది. మిగతా ఖమ్మం డివిజన్ లో మాత్రం 100కి 100 వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. మిగతా మహబూబ్ నగర్ దాంట్లో కూడా మీరు అయితే గమనించవచ్చు 95, 98 ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ జాబ్ అయితే రావడం గమనించవచ్చు అనమాట. మీరు ఇక్కడ మహబూబ్ నగర్ మెదక్ డివిజన్ లో కూడా మీరు 98% తో జాబ్ పొందిన వాళ్ళని అయితే చూడొచ్చు. ఇది నల్గొండ, నిజామాబాద్ కూడా 99.5% లో జాబ్ అయితే రావడం జరిగింది. మరియు సంగారెడ్డి డివిజన్ కి సంబంధించి సికింద్రాబాద్ డివిజన్ లో కూడా సిటీలో మాత్రమే 100కి 100 వచ్చిన వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. మిగతా ఏదైతే బయట డిస్ట్రిక్ట్స్, బయట డివిజన్స్ ఉన్నాయో అదర్ దాన్ సిటీస్, వాటిలలో మీకు తక్కువ పర్సెంటేజ్ కే జాబ్ అయితే రావడం జరిగింది. సూర్యాపేట డివిజన్ లో కూడా 99% కి జాబ్ ఇచ్చారనమాట. వనపర్తి డివిజన్ లో కూడా మనకు 98 లో కూడా జాబ్ అయితే రావడం జరిగింది. వరంగల్ డివిజన్ లో కూడా 98, 99 లో జాబ్ అయితే రావడం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 106 పోస్టులకు అయితే ఈ తెలంగాణ నుంచి మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఎవరైతే వాళ్ళు సర్టిఫికేట్లు జాబ్ పొంది ఉంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వండి. వాళ్ళ మొబైల్ నంబర్ లేదా మెయిల్ కి అయితే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే, ఇంటిమేషన్ అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి పోస్టల్ జీడిఎస్ థర్డ్ లిస్ట్ అనమాట. 7 లిస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క లిస్ట్ వచ్చినప్పుడు కూడా నేనైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్, అలాగే ఇన్ఫర్మేషన్స్ మరియు జాబ్స్ కు సంబంధించి, ఎడ్యుకేషన్ కు సంబంధించి మరియు నోటిఫికేషన్ కు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో, వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.